హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూతో మీ ముందుకైతే రావడం జరిగింది గైస్. సో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూసి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 4:30 అవుతుంది. ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి మార్నింగ్ 11 AM షోకి వెళ్తే 4:30 అవుతుంది. సో కొద్దిగా షో కూడా లేట్ అవ్వడం అండ్ అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా కొద్దిగా లేట్ అవ్వడం అండ్ అలాగే లేట్ గానే రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే ఉంది సినిమా అయితే చూసి రావడం జరిగింది. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఎలా ఉంది? మన రామ్ పోతినేని గారు హిట్ కొట్టారా? సినిమా హిట్ అవుతుందా? ఈ సినిమాతో అయినా మన రామ్ పోతినేని గారు పట్టాలెక్కారా అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఆల్రెడీ నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో కూడా చేయడం జరిగింది గైస్. సో ఒక్కసారి వెళ్ళి చూడండి. అది కూడా నిన్ననే అప్లోడ్ చేయడం జరిగింది. సో నేను ఏదైతే బ్రేక్ డౌన్ వీడియోలో ఆంధ్ర కింగ్ తాలూకా ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ ఇదే అని చెప్పానో, సో యాజ్ ఇట్ ఈజ్ స్టోరీ మొత్తం అదే. సో దాని కింద కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే రావడం జరిగింది. మీరు సినిమా చూసారా, ఎక్కడ చూసారు, మీకు తెలుసా సినిమా స్టోరీ ఇది అని చెప్పి, నీకు ఏదనిపిస్తే అది చెప్పేస్తావు అని చెప్పి కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే రాయడం జరిగింది. సో సినిమా చూసి ఆ తర్వాత నేను చెప్పిన బ్రేక్ డౌన్ వీడియో కూడా ఒకసారి చూడండి. అండ్ దెన్ ఆ తర్వాత సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఈ రివ్యూ కూడా చూడండి. సో స్టోరీ అదా కాదనేది కూడా నాకు క్లియర్ గా ఒకసారి కామెంట్ కూడా చేయండి గైస్. కంపల్సరీగా కామెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విషయానికి వస్తే, సినిమా ఎలా ఉందిరా అయ్యా, నీకు నచ్చిందా లేదా అంటే, నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది గైస్. నిజంగా నాకైతే అనుకున్నంత స్థాయిలో నాకైతే అనిపించలేదు. నిజంగా సినిమా అయితే జస్ట్ యావరేజ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. సో అసలు సినిమా పరిస్థితి ఏంటిది, అసలు నీకు నచ్చిన అంశాలు ఏంటిది, నచ్చిన అంశాలు ఏంటిది అని మాట్లాడుకునే ముందు, ఆంధ్ర కింగ్ తాలూకాలో మెయిన్గా సోల్ అనేది మిస్ అయింది గైస్. నిజంగా మనం ఒక అభిమానిగా తన పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ అలాగే కంటెంట్ కూడా బాగుంది. మహేష్ బాబు ఏదైతే రాసుకున్నారో దాన్ని కరెక్ట్గా తెర మీద ఆవిష్కరించలేకపోయారు. అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. సో ఫస్ట్ ఒక 20 నిమిషాలు మాత్రం వేరే లెవెల్లో అనిపిస్తుంది అబ్బా. నిజంగా కొన్ని షార్ట్స్ ఫస్ట్ 20 నిమిషాల్లో నిజంగా వేరే లెవెల్లో అనిపిస్తుంది. యాజ్ ఏ సినిమా అభిమానిగా, నేను ఒక హీరో అభిమానిగా చెప్తున్నాను, వేరే లెవెల్లో అనిపించింది. ఫస్ట్ 20 మినిట్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. అండ్ దెన్ ఆ తర్వాత నడిచే కొద్ది సినిమా స్లో అయిన ఫీలింగ్ వచ్చింది. అండ్ అలాగే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా నాకు అంతగా ఎక్కలేదు. అండ్ అలాగే ఓవరాల్ గా ఈ అభిమాని కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా నాకు అంతగా ఎక్కలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే జస్ట్ యావరేజ్ అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది గైస్. సో ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి, కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఓవరాల్ గా ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ ఏదైనా ఉంది అంటే మన రామ్ పోతినేని గారి యాక్టింగ్ అండ్ అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ బరోజ్ తన అందాలతో మెస్మరైజ్ చేసిందని చెప్పొచ్చు. ఓకే, ఓవర్ గా యాక్టింగ్ చేసిందని చెప్పలేం, కానీ తనకున్న పరిమితి మేరకు తనైతే బాగానే యాక్ట్ చేయడం జరిగింది, అంతవరకు చెప్పగలను. ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇచ్చిందా అంటే జస్ట్ ఓకే అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఇక మన స్టార్ ఉపేంద్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు, యాక్టింగ్ చింపేస్తారు ఆయన. సో యాజ్ ఇట్ ఈజ్ ఆయన యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. సో ఇది యాక్టింగ్ ఏం లేదబ్బా, హీరో 99 సినిమాలు తీసిన హీరో, తన కెరీర్ ని సక్సెస్ గా లీడ్ చేస్తున్న హీరో లాస్ట్ 10 సినిమాలుగా ఫ్లాప్ పడుతూ ఉంటాయి. సో అలా ఫ్లాప్ పడుతున్న దిశలో తన 100వ సినిమా అయినా, ఎంతో ప్రెస్టీజియస్ మూవీ అయినా 100వ సినిమా ఆగిపోతుంది. సో ఆ 100వ సినిమా పూర్తి చేయడానికి తనకు కొంత డబ్బు అవసరం అవుతుంది. సో ఆ డబ్బు తన అకౌంట్ లో అయితే పడడం జరుగుతుంది. సో ఆ అకౌంట్ లో డబ్బు పంపించింది ఎవరు? తన అభిమాని అయిన సాగర్. ఆ సాగర్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అలా వెతుక్కుంటూ వెళ్లే ప్రాసెస్ లో సాగర్ గురించి నిజాలు తెలుసుకుంటారు. సో అలా తెలుసుకున్నప్పుడు సాగర్ గురించి మన సూర్య గారు తెలుసుకున్న నిజాలేంటిది, అండ్ అలాగే తన అభిమానిగా ఎలా మారాడు, ఫైనల్ గా సాగర్ ని కలుసుకున్నారా లేదా, అండ్ అలాగే సాగర్ లవ్ స్టోరీ ఎలా ఉంది సినిమాలో, సాగర్ అండ్ అలాగే మహాలక్ష్మి లవ్ స్టోరీ ఎలా ఉంది, వీళ్ళ మధ్య ఏదైనా గడువై వీళ్ళు విడిపోయారా లేదా, విడిపోతే వీళ్ళని కలిపింది ఎవరు అనేది ఫైనల్ స్టోరీ. సో ఆల్రెడీ నేను చెప్పాను, ట్రైలర్ చూసే బ్రేక్ డౌన్ వీడియో అయితే చేయడం జరిగింది. పైన లింకులు అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. మీకు ఏదైనా అనుమానం ఉంటే యాజ్ ఇట్ ఈజ్ స్టోరీ మొత్తం ఇదే. సో ఇదే అబ్బా సినిమా. అయితే సినిమా సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. సో పప్పిషం సాంగ్ లేపేశారు. అండ్ దెన్ ఆ తర్వాత నువ్వుంటే చాలా సాంగ్ బాగుంది, అండ్ అలాగే చిన్ని గుండెలో సాంగ్ పిక్చరేషన్ కూడా బాగుంది. సో సాంగ్ వినడానికి బాగున్నాయి అండ్ అలాగే పిక్చరేషన్ కూడా బాగున్నాయి, 2 సాంగ్స్ అయితే. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే జస్ట్ యావరేజ్ అన్న ఫీలింగ్ నాకైతే వచ్చిందప్ప. ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను, కానీ ఓకే డీసెంట్ ఫిలిం అంతవరకే. మన రామ్ పోతినేని గారు ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇస్తారా అంటే, ఇక సినిమా డిపెండింగ్ ఆన్ సినిమా ఎలా నడుస్తుంది, ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో నాకు అనిపించింది, నేను చెప్పాను, నాకైతే జస్ట్ యావరేజ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందప్ప. సో మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, అండ్ అలాగే ఈ సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో బ్రేక్ డౌన్ వీడియోతో మీ ముందుకు వస్తాను గైస్. కంపల్సరీగా ఫుల్ అసలు ఆంధ్ర కింగ్ తాలూకా ఫుల్ స్టోరీ ఏంటిది, అండ్ అలాగే సినిమా హిట్ అవుతుందా ఏంది అనేది పూర్తి వీడియో బ్రేక్ డౌన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.